ఒక్క ప్రార్థన ఒక్కరోజు చేసి మానేది కాదు మీరు. ఏంటది? ఒక్కరోజు చేసి లేదు, నిర్ణయపూర్వకంగా 4 రోజులు ఉపవాసం ఉండి చేసేది కాదు ఇది. 4 రోజులు ఉపవాసం చేసేసి దేవుడు చేసిన కార్యానికి పొందేసేసుకొని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? హల్లెలూయా, వెళ్ళిపోదామా? ఇప్పుడు చేసే పని అదిగా. చెప్పండి. తప్పు చేసే ఆడపిల్ల కూడా ఇవాళ ఉపవాసంలో ఉన్నాను అంటది. తాగుబోతు కూడా నేను ఉపవాసంలో ఉన్నాను అంటాడు. కొద్దిగా ఓపిక పట్టు అంటే ఈ ఆలస్యంకి వెళ్ళి అందరూ కూడా ఏం చేస్తారు అంటే మాలలు వేస్తారు కదా. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా అంతేనా? ఇంకెవరు అవుతారు? అలేగా ఈ ఆలస్యంకి వెళ్ళే వాళ్ళు కూడా అంటే మళ్ళీ నేను కించపరుస్తున్నాను అనుకో, అక్కడ కించపరచడం కాదు. ఈ ఆలస్యంకి వెళ్ళేవాళ్ళు మాలలు వేస్తారు కదా. మాలలు వేసిన క్రమంలో నేను కిరాయికి వెళ్ళాను ఒకసారి. ఈ మాలలు వేసుకెళ్ళిన వాళ్ళ పేరుపాలను తీసుకెళ్తే ఊరు మాదేపల్లి అనుకుంటా, మాదేపల్లిలో ఏదో గుర్తయితే చెప్తే ప్రతి వాడిని మొత్తానికి అతను పెద్దవాడు అనుకుంటా, ఎట్లా కుర్రాడు, వయసులో కుర్రాడు కానీ ఆ మాలలో పెద్దవాడు అనుకుంటా. ఎక్కువసారి వయసులోడు అయితే మా పెద్దవాడు అయ్యాడో మరి ఎట్లాగో తెలియదు కానీ మొత్తానికి పెద్దవాడు. తను మాట్లాడే మాటలు నాకు చాలా వెంటగా అనిపించింది. 11 దాకా ఊపిపట్టుంటాడు అంటాడు. అంటే 11 అంటాడు ఆయన. నేను చాలాసేపు అనుకుంటున్నా, నాకు ఇక కర్మ మాట రాకలా, నాకేమో కోపం వచ్చేస్తుంది కావాలో. ఆ కోపం నిర్ణయానికి 11ంటికి ఒంటి మీద ఇడిసేస్తాను, అప్పుడు చెప్తాను అన్న మాట కావాలి. నాకు చాలాసేపుకి అర్థమైంది ఆ మాట అని. చాలాసేపుకి ఎట్లా అర్థమైంది? మళ్ళా ఎప్పుడుకో కలిగిన నిర్ణయానికి ఈ మధ్యలో 10 సార్లు తర్వాత ఎప్పుడు అన్న మాటకే నేను 11ంటికల్లా సముద్రంలో మూలిగి మాల దీనికి నీ పని చెప్పకపోతే అప్పుడు చూస్తాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఓ నాయనా, అక్కడ అర్థమైంది నాకు అసలు ఏంటది అంటే 2 రోజులు ఉపవాసం ఉండి 3వ రోజు ఏం చేస్తాడు? తాగేది తాగడమే, తిరిగేది తిరగడమే. మరి ఎక్కడో దొంగ కూడా నేను దొంగతనంగా గెలుచుకొచ్చేసాను అనుకుంటే మాత్రం 2 రోజులు ఉపవాసం ఉంటానంటాడు, 2 రోజులు ఇంట్లో తాగి పొడికేసుకుంటాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తాడా? అంటే అతనికి కూడా సహాయం దొరికేస్తుందా అంటే నో. దేవుడు తప్పు పనిని కలిగిన నిర్ణయాన్ని దేన్ని కూడా సహించడు. ఏంటది? సహించడు, ఓర్చుకోడు కూడా. హల్లెలూయా. అందుకే ఏ మాట కలిగిన ఏ మాట నిర్ణయం అంటే గాయము పెట్టువాడు ఆయనే అని, దాన్ని కట్టువాడు కూడా. కట్టేది ఎప్పుడు? నువ్వు తెలుసుకుని పదే క్షమాపణ అడుగుతావు చూడు, అప్పుడు గాయం పెట్టేది అతడే అవుతాడు, కట్టేది అతడే అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆలోచించండి, రీసెంట్గా జరిగిన ఒక సంభాషణలో ఒక కుమారుడికి కాదు వాసింది. మీకు తెలిసిందేగా. అంటే అతను కాదు, అతను లాంటి వాడే ఇంకో కుర్రాడు. అయితే ఆ కుర్రాడికి వాస్తే పాపం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. సరే నన్ను అడిగారు, నేను చెప్పాను ఫలానా అని. కలిగిన నిర్ణయాల్లో ఇక్కడ వడ్లమాన ఉన్న అక్కడ మంత్రం పెడతారంట, అక్కడికి వెళ్ళారు. అక్కడ తగ్గ ఇంకొక మంత్రం కాడికి వెళ్ళారు, అక్కడ తగ్గ. మరి ఏం చేయాలి? చర్చికి వెళ్ళేవాడయ్యుండి, ప్రార్థన చేసుకునేవాడయ్యుండి, ఒక్క విగ్రహం జోలు కూడా పోనోడయ్యుండి, ఒక పటానికి కూడా నమస్కారం చేయనోడయ్యుండి, కలిగిన నిర్ణయానికి అతను నాకు తెలిసి ఉంటే అతని దగ్గర తీసుకుపోయి ఎలాగంట. మరి అతని దగ్గరికి వెళ్ళాక తగ్గిపోయింది. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత తగ్గిపోయింది. మరి ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ఆ
అతడు మోకరించి ప్రార్థన చేసింది నేను చూడలా. ఏంటంటే దేవుని అనుగ్రహము మనల్ని ప్రేమించమంటున్నాడు కనుక జాగ్రత్తగా, మళ్ళా మనల్ని ప్రేమించమంటున్నాడు కనుక అది సేవ చేసే భాగ్యం అని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమించాలని అర్థం అన్నమాట. జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమించాలి కదా అంటే ఇప్పుడు యవనస్తుల మీద కూడా పడుతుంది. ఏంటది? ఒక ఆడపిల్ల చూసి ఏం మాట్లాడుతుందో తెలియదు, ఒక మగపిల్లని చూసి ఏం మాట్లాడతాడో తెలియదు అక్కడ. జాగ్రత్తగా, అంతేనా కాదా? చూడండి కొన్ని రాసిపోతాలో మీ కార్యము సరిగ్గా చదవండి. ఇయా మియా చేయ తలపెట్టుట అందుకూడా మొదటి వారయుండిన మీకు మేలు. మరి మేలైన ఉద్యోగం రావాలని కోరుకుంటారే కానీ, మేలైన స్థానంలో ఉండాలని కోరుకుంటారే కానీ, సేవ చేసే దాంట్లో మాత్రం ఉందామని ఎవరో కోరుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆలోచించండి అక్కడ. అంటే మనము సాధ్యమైనంత వరకు కలిగిన నిర్ణయానికి దేంట్లో ఉండాలి అని అంటే ముందు సేవ చేసే దాంట్లోనే ఉండాలి, తర్వాతే మేలు పొందుకోవడానికి సిద్ధపరచబడి ఉన్నట్టు. కానీ మనం ఏం చేస్తున్నాము? పని చేసుకోవడానికి పరిగెత్తుతున్నాం తప్ప, అరే ఎంతవరకు కూడా అనే ఊరు వెళ్ళినా వాళ్ళు పరికప్ప లాంటి వాళ్ళు అయిపోతున్నారు, ఆ పోలవరం లాంటి దానికి వెళ్ళినా అదే పని 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 పదే పని. హల్లెలూయా. అరే ఎక్కడి నుంచో ఆయన ఈ 4 మాటలు